విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. హీట్ వేవ్ అంటే ఏమిటి? ఐఎండి హీట్ వేవ్ని ఎలా డిఫైన్ చేస్తుంది? కోస్టల్ రెగ్యులేషన్ జోన్కి సంబంధించినటువంటి నిబంధనలు ఏమిటి? కోల్ గ్యాసిఫికేషన్ అంటే ఏమిటి? దానివల్ల లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి? హిమాలయాస్కి, వెస్ట్రన్ ఘాట్స్కి, ఆరావళి పర్వతాలకి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి? హిమాలయాస్ ఎందుకంత వల్నరబుల్? ప్రపంచవ్యాప్తంగా చూస్తే గ్రీన్ హౌస్ గ్యాస్ రిలీజ్లో ఒక్కొక్క సెక్టర్ వాటా ఎంత? అగ్రికల్చర్ సెక్టర్ నుంచి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించాలంటే ఏ రకమైన ప్రణాళికతో ముందుకెళ్ళాలి? సైట్స్ కన్వెన్షన్ ఏం చెప్తోంది? అలాగే కొన్ని స్పెసిస్ బరాసింగా కావచ్చు, అలాగే ప్యాంగోలిన్ కావచ్చు, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కావచ్చు, వీటి గురించి కూడా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మొదటి ప్రశ్న, కోల్ గ్యాసిఫికేషన్ అంటే ఏమిటి? కోల్ని తీసుకున్న తర్వాత ఒక గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తాం, దాన్ని సింథసిస్ గ్యాస్ అంటారు, అంటే సిన్ గ్యాస్ అంటారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక కెమికల్ ప్రాసెస్ ద్వారా మిథేన్ని ప్రొడ్యూస్ చేస్తామన్నమాట. దీన్ని ఏమంటారంటే కోల్ గ్యాసిఫికేషన్ అంటారు. మిథేన్ అంటే ఏమిటి? 95% మిథేన్ ఉంటుంది కదా న్యాచురల్ గ్యాస్లో. కాబట్టి ఇండైరెక్ట్గా చెప్పుకోవాలంటే కోల్ని ఉపయోగించి న్యాచురల్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేయడాన్ని మనం కోల్ గ్యాసిఫికేషన్ ప్రాసెస్ అంటామన్నమాట. ఇక్కడ ఈ విధంగా ప్రొడ్యూస్ చేసినటువంటి న్యాచురల్ గ్యాస్ని మనం ఫెర్టిలైజర్ సెక్టర్లో వాడచ్చు. ప్రస్తుతం ఫెర్టిలైజర్ సెక్టర్లో ఏదైతే మనం న్యాచురల్ గ్యాస్ వాడుతున్నామో దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే మన దేశానికి సంబంధించినంత వరకు ఈ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో దాదాపు 40 నుంచి 50% డొమెస్టికల్లీ ఉత్పత్తి అవుతోంది. ఒక 50% మనం దిగుమతి చేసుకుంటున్నాం అన్నమాట. ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే దాదాపు 86-87% మనం దిగుమతుల మీదే ఆధారపడుతున్నాం. కేవలం 13-14% మనం డొమెస్టికల్గా ప్రొడ్యూస్ చేస్తున్నాం. న్యాచురల్ గ్యాస్ విషయానికి వచ్చేసరికి ఒక 40-50% దాకా మనం డొమెస్టికల్లీ ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఒక 50% అటు ఇటుగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. సో మనం న్యాచురల్ గ్యాస్ ఇంపోర్ట్ని తగ్గించవచ్చు. కోల్ డిపాజిట్స్ని ఉపయోగించి ఈ న్యాచురల్ గ్యాస్ని తయారు చేస్తే దాన్ని వేరు సెక్టర్స్లో వాడచ్చు. అక్కడ ఏదైతే మిథేన్ ప్రొడ్యూస్ అవుతుందో, సింథసిస్ గ్యాస్ నుంచి మిథేన్ ఏదైతే ఉత్పత్తి అవుతుందో ఆ మిథేన్ని మనం ఫెర్టిలైజర్ ఇండస్ట్రీలో వాడచ్చు అనమాట. అర్థమైంది కదా? అయితే ఇందులో లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి? లాభాలు ఏంటంటే మనకి ఏదైతే న్యాచురల్ గ్యాస్ ఇంపోర్ట్ చేస్తున్నామో దాని మీద డిపెండెన్స్ కాస్త తగ్గించవచ్చు. రెండోది ఏంటంటే ఎక్కడో కోల్ డిపాజిట్స్ ఉంటాయి, అడవుల్లో, కొండల్లో. అక్కడికి రైళ్లు వెళ్ళి ఆ కోల్ని తీసుకురావాలన్నా కూడా రైల్వే లైన్ వేయాలంటే చాలా కష్టమవుతుంది. వాటిని స్ట్రాండెడ్ కోల్ డిపాజిట్స్ అంటాం. అక్కడి నుంచి మనం ఈ యొక్క సిన్ గ్యాస్ అలాగే తర్వాత మిథేన్ ప్రొడ్యూస్ చేయటం ద్వారా మనం ఆ డిపాజిట్స్ని కూడా అందుబాటులోకి తేవచ్చు. అక్కడే మనం ఈ మిథేన్ ప్రొడ్యూస్ చేసేటువంటి ప్లాంట్ని పెట్టచ్చు అనమాట. కోల్ ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన అవసరం లేకుండా తర్వాత మనం గ్యాస్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాం. గ్యాస్ని ట్రాన్స్పోర్ట్ చేయటం అంటే తేలిక కదా, పైప్ లైన్లు వేసుకుంటే వచ్చేస్తుంది కదా. కాబట్టి కోల్ ట్రాన్స్పోర్టేషన్ బదులుగా మనం అక్కడే న్యాచురల్ గ్యాస్ని తయారు చేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తామన్నమాట. అందుకని ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే ఎక్కడో దూరంగా కొండ ప్రాంతాల్లో అక్కడ కోల్ని ఉపయోగించి మనం న్యాచురల్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తాం. కాబట్టి అక్కడ పొల్యూటెంట్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో అవి అర్బన్ ఏరియాస్కి, జనవాసాలకి దూరంగా ఉంటాయి. కాబట్టి పొల్యూషన్ లోడ్ అనేది ఏదైతే ఉందో అది వేరే ప్రాంతానికి షిఫ్ట్ అవుతుంది. అది ఒక అడ్వాంటేజ్గా మనం చూడొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్ హైదరాబాద్ పక్కనే పెట్టామనుకోండి, ఏమవుతుంది? పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది కదా. అలా కాకుండా ప్రజలు లేని చోట పొల్యూషన్ లోడ్ రిలీజ్ అయిందనుకోండి, లోకల్ ఉన్న పాపులేషన్కి ఇబ్బంది ఉండదు, అంటే సిటీస్లో ఉన్న పాపులేషన్కి ఇబ్బంది ఉండదు. అల్టిమేట్గా గ్లోబ్లో మొత్తం గ్రీన్ హౌస్ గ్యాసెస్ అయితే ఉంటాయి, అది వేరే సంగతి, దాని గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ పొల్యూషన్ లోడ్ కావచ్చు, అది ఇక్కడి నుంచి ఇంకో ప్రాంతానికి షిఫ్ట్ అవుతుంది. సో ఈ 4 అడ్వాంటేజెస్గా చెప్తారు. అంటే మనం ఏదైనా కోల్ని అర్బన్ ఏరియాస్కి దగ్గరలో బర్న్ చేస్తే అక్కడ పొల్యూషన్ అనేది పెరుగుతుంది.
ఎక్కడో దూరంగా జనం లేని చోట మనం దాన్ని బర్న్ చేస్తే ఆ ఇంపాక్ట్ ప్రజల మీద ఉండదు. అందుకని ఇది కూడా ఒక అడ్వాంటేజ్గా చెప్తారు. ఇక డిసడ్వాంటేజెస్ ఏంటంటే, మామూలుగా కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్ ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ చేస్తుందో కోల్ని ఉపయోగించి, అంతకంటే చాలా ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. అంటే మీకు ఇక్కడ ఎన్విరాన్మెంటల్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓన్లీ మీకు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అది షిఫ్ట్ అవ్వచ్చు, కానీ బట్ ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ మీద ప్రభావం. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఒక కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్ పెట్టి కోల్ని డైరెక్ట్గా ఉపయోగించి మీరు పవర్ని ప్రొడ్యూస్ చేస్తే ఎంత కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తారో అంతకంటే ఈ ప్రాసెస్లో కోల్ని ఉపయోగించి సిన్గ్యాస్ను ఉపయోగించి న్యాచురల్ గ్యాస్ ఈ ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రాసెస్లో ఇంకా ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందన్నమాట. అంటే ఎన్విరాన్మెంట్ మీద ఇంపాక్ట్ కోల్ గ్యాసిఫికేషన్ వల్ల ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఎకనామిక్ పర్స్పెక్టివ్లో, ఎనర్జీ సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో ఇది అట్రాక్టివ్గా అనిపించవచ్చు. ఎందుకంటే ఎక్కడో కొండల్లో ఉన్నటువంటి కోల్ డిపాజిట్స్ని మనం తీసుకురాలేం కదా. అందుకని అక్కడే మనం సిన్ గ్యాస్ లాగా కన్వర్ట్ చేసామనుకోండి, మనం ఈ యొక్క స్ట్రాండెడ్ కోల్ డిపాజిట్స్ని అందుబాటులోకి తీసుకురావచ్చు. కానీ ఎన్విరాన్మెంటల్ కాస్ట్ ఎక్కువ. ఈ ప్రాసెస్లో ఓవరాల్గా రిలీజ్ అయ్యేటువంటి కార్బన్ డైఆక్సైడ్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. తర్వాత వాటర్ ఇంటెన్సివ్, దీనికి వాటర్ అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్రాస్ చెప్పాను, కాన్స్ చెప్పాను. ఓవరాల్గా చూస్తే కోల్ గ్యాసిఫికేషన్ అనేది అంత సమంజసమైనటువంటి ఆలోచన కాదేమో. ఎందుకంటే ఓవరాల్గా కార్బన్ డైఆక్సైడ్ చాలా ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అమెరికాలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ వాళ్ళు దీన్ని ప్రూవ్ చేశారు కూడా, డ్యూక్స్ యూనివర్సిటీ అనుకుంటాను. సరే, రెండవ ప్రశ్న, హీట్ వేవ్ అనేటువంటి దాన్ని ఐఎండి డిఫైన్ చేసింది. ప్రస్తుతానికి హీట్ వేవ్ కేవలం టెంపరేచర్ని బేస్ చేసుకుని, అంటే డ్రై బల్బ్ టెంపరేచర్ని బేస్ చేసుకుని. అయితే ఒక మనిషి ఎండలోకి వెళ్ళినప్పుడు ఆరోగ్యంగా ఉంటాడా లేదా అనేది కేవలం టెంపరేచర్ మీదే డిపెండ్ అవ్వదు, రిలేటివ్ హ్యూమిడిటీ మీద డిపెండ్ అవుతుంది, విండ్ వెలాసిటీ మీద రిలీజ్ అవుతుంది. సో ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. ఈ మధ్య ఐఎండి ఏం చేసిందంటే, ఈ యొక్క హీట్ వేవ్ అనేటువంటిది మనం ఏదైతే డిఫైన్ చేస్తున్నామో అది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి అంత అనువైనది కాదు, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. అందుకని రాబోయే కాలంలో వచ్చే వేసవికాలం నాటికి హీట్ ఇండెక్స్ అనే దాన్ని తీసుకొస్తామని ప్రకటించిందనమాట. అక్కడ ఏం చేస్తారంటే వెట్ బల్బ్ టెంపరేచర్ని పరిగణలో తీసుకుంటారు. వెట్ బల్బ్ టెంపరేచర్ని పరిగణలో తీసుకున్నారంటే రిలేటివ్ హ్యూమిడిటీని కూడా పరిగణలో తీసుకున్నట్టే కదా. మీకు ఇంతకుముందు లెక్చర్స్లో నేను చెప్పాను, మీకు ఒకే టెంపరేచర్ ఉన్నప్పటికీ 40 డిగ్రీల సెల్సియస్ హైదరాబాద్లో అలాగే విశాఖలో ఉన్నాయనుకోండి, విశాఖలో చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది హైదరాబాద్తో పోలిస్తే. ఎందుకంటే హైదరాబాద్లో రిలేటివ్ హ్యూమిడిటీ తక్కువ ఉంటుంది, విశాఖ కోస్టల్ ప్రాంతం కాబట్టి రిలేటివ్ హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకే మనిషికి సర్వైవ్ కావడానికి అసలు రిలేటివ్ హ్యూమిడిటీకి టెంపరేచర్కి మధ్య ఉన్న లింక్ కూడా గమనించాలి. అందుకే వెట్ బల్బ్ టెంపరేచర్, అలాగే విండ్ స్పీడ్, అలాగే ఇంకా మిగతా ఫ్యాక్టర్స్ని కూడా కన్సిడరేషన్లో తీసుకొని రాబోయే కాలంలో హీట్ ఇండెక్స్ని తీసుకొస్తామని చెప్పి ఐఎండి ప్రకటించిందనమాట. వెట్ బల్బ్ టెంపరేచర్ గురించి మనం ఇంతకుముందు లెక్చర్స్లో నేర్చుకున్నాం. రాబోయే కాలంలో అది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ కాబోతోంది. డ్రై బల్బ్ టెంపరేచర్తో పాటుగా రిలేటివ్ హ్యూమిడిటీని కూడా కన్సిడరేషన్లో తీసుకుంటే మీరు వెట్ బల్బ్ టెంపరేచర్ని అరైవ్ అవ్వచ్చు అనమాట. సరే, ఇక్కడ నేను హీట్ వేవ్ని ప్రస్తుతానికి ఎలా డిఫైన్ చేస్తున్నారు అనే దానికి డెఫినేషన్స్ ఇచ్చాను. ఇక్కడ ఇది ఐఎండి ఇచ్చినటువంటి డెఫినేషన్ అనమాట. ప్లేన్స్లో, నార్మల్ ప్లేసెస్లో 40 డిగ్రీల సెల్సియస్ దాటితేనే హీట్ వేవ్గా డిక్లేర్ చేస్తారు. అలాగే కొండ ప్రాంతాల్లో కనీసం 30 డిగ్రీల సెల్సియస్ దాటాలి. దాటకపోతే నార్మల్ నుంచి ఎంత డిపార్చర్ ఉన్నప్పటికీ కూడా హీట్ వేవ్గా డిక్లేర్ చేయరు. కొండ ప్రాంతాల్లో 30 దాటాలి, ఇక మైదాన ప్రాంతాల్లో 40 దాటాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏ ప్రాంతంలోనైనా సరే 45 డిగ్రీల సెల్సియస్ దాటితే అది హీట్ వేవ్ కింద తప్పనిసరిగా డిక్లేర్ చేస్తారు.
అర్థమైంది కదా. తర్వాత ఇక 40 డిగ్రీలు దాటిన తర్వాత అనుకున్నాం కదా, హీట్ వేవ్ డిక్లేర్ చేయటానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సివియర్ హీట్ వేవ్కి ఇక్కడ ఆ 2-3 కండిషన్స్ ఇచ్చాను, ఒకసారి చదవండి. ఇవి అంత ఇంపార్టెంట్ కాదేమో. ముఖ్యంగా డ్రై బల్బ్ టెంపరేచర్, రిలేటివ్ హ్యూమిడిటీ, వెట్ బల్బ్ టెంపరేచర్, హీట్ ఇండెక్స్, ఇవి ప్రస్తుతం చాలా ఇంపార్టెంట్. తర్వాత కోస్టల్ రెగ్యులేషన్ జోన్ స్పెసిఫికేషన్స్. మీకు ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చాను. ఇది సముద్ర తీరం అనుకుందాం. విశాఖలో సముద్ర తీరం పక్కన మీకు ఎంత దూరం వరకు కన్స్ట్రక్షన్స్ని పర్మిట్ చేయరు. దాన్ని నో డెవలప్మెంట్ జోన్ అంటారు. పేరులోనే ఉంది కదా, నో డెవలప్మెంట్ జోన్. తర్వాత ఎంత దూరం వరకు కన్స్ట్రక్షన్స్ మీద కొన్ని నిబంధనలు విధిస్తారు. పూర్తిగా ఆపరు, నిబంధనలు విధిస్తారన్నమాట. దాన్ని ఏమంటారంటే ఈ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అంటారు. కొంత దూరం వరకు నో డెవలప్మెంట్ జోన్, కొంత దూరం వరకు కొన్ని నిబంధనలు విధిస్తూ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఈ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986కి సంబంధించినవి అనమాట. అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986ని బేస్ చేసుకొని కేంద్ర ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఈ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ స్పెసిఫికేషన్స్ని తీసుకొచ్చింది. నో డెవలప్మెంట్ జోన్ అంటే ఏ విధమైనటువంటి కన్స్ట్రక్షన్ కూడా అలౌ చేయరు. అయితే కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అంటే ఎంతవరకు ఉంటే అంతవరకు అక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్తో కన్స్ట్రక్షన్స్ని అలౌ చేస్తారు. తర్వాత ఈ సముద్ర ప్రాంతం పక్కన ఉన్నటువంటి రీజియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 4 జోన్స్గా విభజించారు. ఉదాహరణకి ఒక బయోస్ఫియర్ రిజర్వ్ ఉందనుకోండి, సముద్ర ప్రాంతం పక్కనే ఇంకోటి ఏదో ఉందనుకోండి ఇంపార్టెంట్ది. అలాంటప్పుడు దానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వాలి కదా. వాటన్నింటినీ బేస్ చేసుకొని ఇక్కడ CRZ1, CRZ4, 1-4 ఆ రెండిటికి పర్మిషన్స్, క్లియరెన్సెస్ ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వ పరిధి. 2-3 ఇవి రాష్ట్ర ప్రభుత్వ పరిధి. 2 అంటే అర్బన్ ఏరియాస్ అన్నమాట. తర్వాత CRZ3లో థిన్లీ పాపులేటెడ్ 2 కేటగిరీస్ ఉన్నాయి. అంత డీటెయిల్స్ మనకు అక్కర్లేదు. CRZ2, CRZ3 రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది. తర్వాత ఓవరాల్గా ఇన్ జనరల్ ఈ CRZ అప్లికేషన్స్, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అప్లికేషన్స్ 500 మీటర్ల దాకా సముద్ర తీరం నుంచి 500 మీటర్స్. ఇక నో డెవలప్మెంట్ జోన్ ఏ విధమైన కన్స్ట్రక్షన్స్ అలౌ చెయ్యరు అని చెప్పాను కదా. రూరల్ ఏరియాస్లోనైతే 200 మీటర్లు, అర్బన్ ఏరియాస్లోనైతే 50 మీటర్లు. ఇక క్రీక్స్ అలాగే ఈస్చురీస్ ఉంటాయి. మీరు కేరళకి వెళ్తే అక్కడ చాలా క్రీక్స్ ఉంటాయి. అక్కడ మాత్రం CRZ 50 మీటర్లు మాత్రమే, నో డెవలప్మెంట్ జోన్ 20 మీటర్లు మాత్రమే. ఈ మధ్య ఇవేమీ వార్తల్లో లేవు. అయినప్పటికీ కూడా కోస్టల్ రెగ్యులేషన్ జోన్ స్పెసిఫికేషన్స్ అనేది కామన్గా తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. హిమాలయన్ రేంజెస్ ఎందుకంత వల్నరబుల్? ఈ ప్రశ్న చెప్పే ముందు, అంటే సమాధానానికంటే ముందు మీకు ఇంకొక చిన్న విషయం చెప్పాలి. అదేంటంటే ఇక్కడ వెస్ట్రన్ ఘాట్స్ ఉన్నాయనుకోండి, అవి ఏర్పడి 150 మిలియన్ సంవత్సరాలైంది, అంటే 15 కోట్ల సంవత్సరాలు. ఆరావళి పర్వతాలు ఏర్పడి 65 కోట్ల సంవత్సరాలైంది. హిమాలయాలు ఏర్పడి 4-5 కోట్ల సంవత్సరాలు మాత్రమే. అవి యంగెస్ట్ మౌంటైన్స్ అన్నారు. అందుకే హిమాలయాస్ ఎలా ఫామ్ అయ్యాయి? ఏదైతే ఇండియన్ ప్లేట్, గోండ్వానా ప్లేట్ ఉందో అది యురేషియన్ ప్లేట్తో కొలైడ్ అవ్వటం వల్ల ఏర్పడ్డాయి. ఇవి 4-5 కోట్ల సంవత్సరాల వయసు. ఇంకోటి ఏంటంటే ఇవి వన్ ఆఫ్ ద వీకెస్ట్ రెయిన్ ఈ యొక్క రాక్ ఫామ్స్ అన్నమాట. ఇవి షేల్ అలాగే శాండ్ స్టోన్ ప్రముఖంగా ఇందులో ఉంటుంది. ఇవి వీకెస్ట్ రాక్ ఫామ్స్ అన్నమాట. అందుకే ఇక్కడ అన్స్టెబిలిటీ కాస్త ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవి యంగెస్ట్ చెప్పుకున్నాం కదా, ఇంకా ఈ ప్లేట్ దాన్ని పుష్ చేస్తూనే ఉందన్నమాట. పుష్ చేస్తూనే ఉండటం వల్ల ఏమిటి, అక్కడ మనకి ఏదైతే ఆ యొక్క జాయింట్ ఉంటుందో మన గోండ్వానా ప్లేట్ అలాగే ఆ యూరేషియా ప్లేట్ ఏదైతే ఉందో ఈ రెండింటి జాయింట్ దగ్గర చాలా స్ట్రెస్ డెవలప్ అవుతూ ఉంటుంది.
అప్పుడప్పుడు ఎర్త్ క్వేక్స్ రూపంలో అది బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది. అందుకే హిమాలయాల్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు ఎర్త్ క్వేక్కి సంబంధించి జోన్ 5లో ఉన్నాయి. అందుకే అవి చాలా వల్నరబుల్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రాక్ ఫామ్స్ చాలా వీకెస్ట్ అని చెప్పుకున్నాం. ఒక కారణం యంగెస్ట్, ఇంకా పుష్ చేస్తూనే ఉంది ఆ ప్లేట్ని ఈ ప్లేట్. దాని మూలంగా అక్కడ స్ట్రెస్ బిల్డప్ అవుతూ ఉంది. అప్పుడప్పుడు అది ఎర్త్ క్వేక్స్ రూపంలో రిలీజ్ అవుతుంది. కాబట్టి హిమాలయాస్ తోటి టింకర్ చేయటం అనేది వైజ్ చర్య కాదు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. తర్వాత గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో పర్సంటేజ్ టర్మ్స్లో ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య రిపోర్ట్ వచ్చింది. ఇది ప్రపంచానికి సంబంధించింది. ఇండస్ట్రీ మూలంగా 24%, ఎలక్ట్రిసిటీ, హీట్ ప్రొడక్షన్ అన్నాడు. హీట్ ప్రొడక్షన్ అంటే మీరు యూరోపియన్ కంట్రీస్కి వెళ్తే అక్కడ బాగా చలి ప్రాంతాలు ఉన్నాయి కదా, అక్కడ హీట్ కూడా కావాలి. కాబట్టి హీట్ కూడా ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ తోటి ఒక పార్ట్గా ఉంచుతారు అక్కడ. తర్వాత అగ్రికల్చర్, ట్రాన్స్పోర్టేషన్ అంటే ఈ 4 ప్రధానమైనవి. మన ఆంథ్రోపోలాజికల్ యాక్టివిటీస్ చూస్తే ఈ 4 కూడా ప్రధానమైనవి అనమాట. 1 ఇండస్ట్రీ, 2 ఎలక్ట్రిసిటీ అండ్ హీట్, 3 అగ్రికల్చర్, 4వది ట్రాన్స్పోర్టేషన్. సరే, ఇంకొక ముఖ్యమైన ప్రశ్న, మన దేశంలో అగ్రికల్చర్ ద్వారా రిలీజ్ అయ్యేటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించటానికి ఏ రకమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళాలి, ఎలా తగ్గించవచ్చు? మొదటిది ఏంటంటే రైస్ కల్టివేషన్. మనం ఏదైతే రైస్ని కల్టివేట్ చేస్తున్నామో ఇది చూడండి, మీరు ఇక్కడ నీళ్లల్లో ఉంటాయన్నమాట ఇవి. దాదాపు రైస్ పెరుగుతున్నంత కాలం కూడా ఇక్కడ నీళ్లు ఇలా నిల్వ ఉంటాయి. తర్వాత ఈ ప్రాసెస్లో మనం రైస్ని కల్టివేట్ చేయటం వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఈ వాటర్ ఏదైతే ఉందో దాని లోపల మెథనోజెనిక్ బ్యాక్టీరియా ఉంటుంది, మిథేన్ని రిలీజ్ చేస్తుంది. కాబట్టి రైస్ ఫీల్డ్స్ బాగా ఎక్కువగా మిథేన్ రిలీజ్ చేస్తాయి. కాబట్టి మనం ఈ రకమైనటువంటి కల్టివేషన్కి ఆల్టర్నేటివ్ మోడల్ చూడాలి. చూస్తే మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించగలం. తర్వాత జీరో టిల్లేజ్, పంటలని ఎక్కువ దున్నకుండా మనం ఏం చేస్తాం, టాప్ సాయిల్ ఏదైతే ఉందో దాన్ని బాగా లోతుగా నాగలి పెట్టి దున్నుతాం అన్నమాట, లేకపోతే ట్రాక్టర్తో దున్నుతాం. దాంతో ఏమవుతుంది, అక్కడ చాలా అనర్థాలు ఉన్నాయి. అందుకే చాలామంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే సాధ్యమైనంత వరకు తక్కువ టిల్లింగ్ చెయ్యాలి, తక్కువ దున్నాలి, పొలాన్ని తక్కువ దున్నాలన్నమాట. అంటే పొలం విషయానికి వస్తే తక్కువ టిల్లేజ్ తోటి తక్కువగా దాన్ని డిస్టర్బ్ చేసి మనం క్రాప్స్ని పండించుకోవాలి. తర్వాత రెసిడ్యూ బర్నింగ్, మనం ఏదైతే స్టబుల్ బర్నింగ్ చేస్తున్నామో అలాంటి బర్నింగ్స్ని తగ్గించాలి. తర్వాత ఫెర్టిలైజర్ ప్రొడక్షన్. తర్వాత ల్యాండ్ని లెవెల్ చేసేటప్పుడు లేజర్స్ వాడితే మనం ఎక్కువ ల్యాండ్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే నైట్రోజన్ యూజ్ ఎఫిషియన్సీ. మన దేశంలో మనం ఫెర్టిలైజర్ అప్లికేషన్ ఏదైతే చేస్తామో ఆ ప్రాసెస్ సైంటిఫిక్ కాదు. చూడండి, ఇక్కడ మీరు యూరియాని చల్లుతున్నారు, దాని మూలంగా ఆ పంటకు వెళ్ళేది 30% ఉంటుంది. మిగతా 70% మీరు యూరియాని చల్లారనుకోండి, అందులో ఉన్నటువంటి నైట్రోజన్, యూరియాలో నైట్రోజన్ 46% ఉంటుంది. ఆ నైట్రోజన్ ఏమవుతుంది, భూమిలోకి వెళ్ళిపోతుంది, నైట్రేట్ పొల్యూషన్ రావచ్చు. అలాగే ఈ నైట్రేట్స్ అనేటువంటివి సముద్రంలోకి పోతాయి, అక్కడ యూట్రోఫికేషన్కి కారణమవుతాయి. అలాగే నైట్రస్ ఆక్సైడ్ పైకి వెళ్ళిపోతుంది, అది గ్రీన్ హౌస్ గ్యాస్ అనమాట. సో మనం నైట్రోజన్ యూజ్ ఎఫిషియన్సీని కనుక 30 నుంచి 60% పెంచగలిగితే మనం దీన్ని కూడా తగ్గించవచ్చు, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ని. తర్వాత ఇక్కడ స్ప్రింక్లర్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్, అలాగే గ్రీన్ ఫాడర్ సప్లిమెంట్. అంటే గ్రీన్ ఫాడర్ని మనం యానిమల్స్కి, క్యాటిల్కి, ఆవులకి, గేదెలకి ఇవ్వగలిగితే అప్పుడు అవి రిలీజ్ చేసేటువంటి ఈ బెల్చింగ్ ప్రాసెస్లో ఈ మిథేన్ రిలీజ్ అవుతుంది కదా, అది కూడా తగ్గించవచ్చు. అలాగే ఫెర్టిగేషన్ అంటే ఇరిగేషన్ వాటర్ని సైంటిఫిక్గా మనం చేసి దాంట్లో ఫెర్టిలైజర్ని యాడ్ చేస్తే ఈ యొక్క ఫెర్టిలైజర్ అప్లికేషన్ మనం తగ్గించవచ్చు. ఇట్లా రకరకాల సైంటిఫిక్ మెథడ్స్ని యూజ్ చేస్తే మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అగ్రికల్చర్ ద్వారా రిలీజ్ అయ్యాయి వాటిని తగ్గించవచ్చు అనమాట. సైట్స్ కన్వెన్షన్, ఇక్కడ అన్ని వివరాలు ఇచ్చాను, చదవండి. సైట్స్ అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ద ఎండేంజర్డ్ స్పెసిస్. ఏవైతే ఎండేంజర్డ్ స్పెసిస్ ఉన్నాయో ప్లాంట్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు,
ఏవైతే ఎండేంజర్డ్ అంటే వాటి ఉనికికే ప్రమాదం వస్తుందో అలాంటి వాటిని బ్యాన్ చేసేది. ఇందులో 3 అపెండిసెస్ ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే లీగల్లీ బైండింగ్ కన్వెన్షన్ అనమాట. 3 అపెండిసెస్ ఉన్నాయి. తర్వాత థ్రెటెండ్ స్పెసిస్ యొక్క ఇంటర్నేషనల్ ట్రేడ్ని తగ్గించడానికి ప్లాంట్స్ ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఇది అంత ఎఫెక్టివ్గా పని చేయటం లేదు. ఇక్కడ 3-4 పాయింట్స్ ఇచ్చాను, మీరు ఒకసారి చదవండి. తర్వాత ఈరోజు మీకు 3 స్పెసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్యాంగోలిన్ అనగానే మీరు ఇక్కడ చూడండి, స్కేల్స్ ఉన్నాయి ఇక్కడ పైన. ఈ ప్యాంగోలిన్ స్కేల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కేల్స్ అనేటువంటి వాటికి చాలా డిమాండ్ ఉందన్నమాట. ఈ స్కేల్స్ దేంతో తయారు చేయబడ్డాయి? కెరటిన్ అనే పదార్థంతో. మన ఈ యొక్క గోళ్ళు ఏదైతే పదార్థంతో చేయబడ్డాయో ఇక్కడ ఇవి కూడా అదే పదార్థంతో చేయబడ్డాయి. అలాగే మీకు ఇంతకుముందు లెక్చర్లో ఒక విషయం చెప్పాను. 1 హార్న్డ్ రైనోసరస్ హార్న్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ కెరటిన్ తోటే చేయబడ్డాయి. ఈ కెరటిన్కి చాలా డిమాండ్ ఉంది. మన యొక్క ఈ యొక్క గోళ్ళు ఏదైతే ఉన్నాయో అలాగే ఈ స్కేల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి వియత్నాం, చైనా లాంటి దేశాల్లో చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే ట్రెడిషనల్ మెడిసిన్లో ఈ యొక్క స్కేల్స్ని వాడతారనమాట. ఈ కెరటిన్ అనే పదార్థాన్ని వాడతారు. అందుకే చాలా ఎక్కువగా ట్రాఫికింగ్ అవుతూ ఉంటాయి ఈ ప్యాంగోలిన్స్లో మొత్తం 8 రకాలు ఉన్నట్టున్నాయి. ఒకటేమో ఇండియన్ ప్యాంగోలిన్, ఇది హిమాలయన్ ఫుట్ హిల్స్లో అలాగే సెంట్రల్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో, సదర్న్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో కూడా కనపడుతూ ఉంటుంది. హిమాలయన్ ఫుట్ హిల్స్, నార్థరన్ ప్లెయిన్స్, సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ కాదు, నార్థరన్ ప్లెయిన్స్, అలాగే సౌత్ ఇండియా అన్నమాట. ఇది ఇండియన్ ప్యాంగోలిన్. తర్వాత ఇంకోటి చైనీస్ ప్యాంగోలిన్. ఇది ఎక్కువగా మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అలాగే సౌత్ ఈస్ట్ ఏషియాలో కనబడుతుందన్నమాట. తర్వాత ఈ ప్యాంగోలిన్కి డిమాండ్ 2 కారణాలు. ఒకటి ఏంటంటే వాటి స్కేల్స్, ఒకటి రెండోది ఏంటంటే మీట్కి కూడా బోల్డ్ అంత డిమాండ్ ఉందన్నమాట. వాటి మాంసానికి కూడా బోల్డ్ అంత డిమాండ్ ఉంది. చాలా ఎక్కువగా ట్రాఫికింగ్ జరుగుతూ ఉంటుంది ప్యాంగోలిన్కి. అందుకే ఈ ప్యాంగోలిన్ తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటుంది. మన దేశంలో 2 వెరైటీస్ ఆఫ్ ప్యాంగోలిన్స్ ఉన్నాయి. ఇండియన్ ప్యాంగోలిన్స్, అవి హిమాలయన్ ఫుట్ హిల్స్, నార్త్ ఇండియా ప్లేన్స్, సదర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. ఇక చైనీస్ ప్యాంగోలిన్, అది నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీలో ఉంది. ఈ ప్యాంగోలిన్స్ చాలా ఎక్కువగా ట్రాఫికింగ్ జరుగుతుంది మాంసానికి. అలాగే ముఖ్యంగా కెరటిన్ అంటే వాటి స్కేల్స్, వాటిల్లో కెరటిన్ అనే పదార్థం ఉంది కాబట్టి ఆ స్కేల్స్ని ఉపయోగిస్తారు ట్రెడిషనల్ మెడిసిన్లో. అర్థమైంది కదా? సో ఈ ప్యాంగోలిన్కి ఇంకొక 2 ముఖ్యమైన విషయాలు ఏంటంటే యాంట్ ఈటర్, చీమల్ని తింటుంది. ఇది చీమలని తిని బతుకుతుందన్నమాట. రెండోది నాక్టర్నల్ అంటే రాత్రిపూట యాక్టివ్గా ఉండే వాటిని నాక్టర్నల్ యానిమల్స్ అంటారనమాట. సరే, ఇంకొక స్పెసిస్ గురించి చూద్దాం. బరాసింఘ 3 రకాలు ఉన్నాయి. ఇక్కడ ఈ బరాసింఘ అనేటువంటి స్పెసిస్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. తర్వాత ఇవన్నీ బరాసింఘ 3 రకాలు ఉన్నాయన్నమాట. సో ఇవి ఇండియా అలాగే నేపాల్ 2 దేశాల్లో మాత్రమే ఉన్నాయి. ఇందులో 3 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వెట్లాండ్ బరాసింఘ, అంటే ఇది వెట్లాండ్స్లోనే తిరుగుతూ ఉంటుంది. తర్వాత ఇండో గ్యాంజెటిక్ రీజియన్లో ప్రముఖంగా కనబడుతుంది. అక్కడే ఝిల్మిల్ ఝీల్ కన్సర్వేషన్ రిజర్వ్ అని ఉంది. ఇది రాజాజీ నేషనల్ పార్క్ దగ్గర ఉత్తరాఖండ్లో ఉందన్నమాట. అక్కడ ఈ వెట్లాండ్ బరాసింఘ ఎక్కువగా కనబడుతుంది. ఈస్టర్న్ బరాసింఘ అంటే మీరు అస్సాంకి వెళ్ళాలి, కజిరంగాలో కనపడుతూ ఉంటుంది. అలాగే హార్డ్ గ్రౌండ్ బరాసింఘ, ఇది కన్హా నేషనల్ పార్క్. ఇది ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో ఉంది. కన్హా నేషనల్ పార్క్లో వీటి నంబర్స్ కన్జర్వేషన్ మూలంగా 400 నుంచి 800కి వెళ్ళాయన్నమాట. అందుకే ఈ బరాసింఘ అంటే హార్డ్ గ్రౌండ్ బరాసింఘ ప్రముఖంగా వార్తల్లోకి వస్తూ ఉంటుంది. తర్వాత గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, మన దేశం, పాకిస్తాన్ 2 దేశాల్లోనే ఉన్నాయి. మన దేశంలో ఎక్కువ శాతం ఈ యొక్క థార్ డిజర్ట్ ప్రాంతంలో ఉన్నాయన్నమాట. తర్వాత దాదాపు 90% ఒరిజినల్ హ్యాబిటాట్ నుంచి ఇవి పూర్తిగా ఎక్స్టింక్ట్ అయిపోయాయి. ఎక్స్టాంట్ అంటే ఉన్నట్టు లెక్క,
ఎక్స్టింక్ట్ అంటే ఆ ఏరియాలో లేనట్టు లెక్క అనమాట. తర్వాత వీటికి పెద్ద సమస్య ఏంటంటే వాటికి విజన్ చాలా తక్కువగా ఉంటుంది, పూర్ ఫ్రంటల్ విజన్. అందుకే ఇది గాలిలో వెళ్ళేటప్పుడు ఎదురుగా ఎలక్ట్రిక్ వైర్ ఉన్న, అలాగే ఈ యొక్క విండ్ పవర్ ప్లాంట్స్ యొక్క బ్లేడ్స్ ఉన్న వాటికి దూరం నుంచి కనపడవన్నమాట. సుప్రీంకోర్టు కూడా క్రితం సంవత్సరం ఒక మాట చెప్పింది, ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మీరు వీలైతే అక్కడ ఎలక్ట్రిసిటీ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అండర్ గ్రౌండ్లో వెయ్యలేరా అని అడిగిందనమాట. చాలా పెద్ద పని, అంత సులువు కాదు ఇది. కానీ ఈ యొక్క స్పెసిస్ని ప్రొటెక్ట్ చేయాలన్న ఆలోచనతో సుప్రీంకోర్టు ఆ విషయాన్ని చూడమని చెప్పింది. తర్వాత వీటికి థ్రెట్ ఏంటంటే పూర్ ఫ్రంటల్ విజన్, చాలా తక్కువ దూరం కనపడటం వల్ల అవి వెళ్ళి ఎలక్ట్రికల్ వైర్స్ తోటో లేకపోతే విండ్ పవర్ ప్లాంట్స్ వాటితోటో ఎంటాంగిల్ అవుతున్నాయి, వాటి బ్లేడ్స్ తోటి, అందుకని చచ్చిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఎక్కువ కూడా లేవు, మొత్తం ఒక 200 ఎన్నో ఉంటాయి మహా అయితే, మొత్తం ఇండియా పాకిస్తాన్ కలిపి. వీటిలో దాదాపు 80-90% థార్ డిజర్ట్ ప్రాంతంలోనే ఉన్నాయి. తర్వాత డిజర్ట్ నేషనల్ పార్క్ అనేది మెయిన్ హ్యాబిటాట్ అనమాట. ఇది రాజస్థాన్లో ఉంది, ఇది గ్రేట్ థార్ డిజర్ట్లో ఉందన్నమాట. తర్వాత ఇండియా పాకిస్తాన్ 2 దేశాల్లో మాత్రమే ఉన్నాయి. ఇక మిగతా రాష్ట్రాల్లో గుజరాత్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఏదో కొద్దిగా 3-4 అన్నట్లుగా ఉన్నాయన్నమాట. సో మనం ఈరోజు 3 ముఖ్యమైనటువంటి స్పేసెస్ గురించి చెప్పుకున్నాం. పాంగోలిన్ చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ ట్రాఫికింగ్ జరిగేటువంటి మమ్మాళ్ళ కింద వస్తుందన్నమాట ఇది. తర్వాత బరాసింగా, ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఇక్కడ కన్హా నేషనల్ పార్క్లో ఈ హార్డ్ గ్రౌండ్ బరాసింగా పాపులేషన్ 400 నుంచి 800కు పెరిగింది. కన్జర్వేషన్ ఎఫర్ట్స్తో పాపులేషన్ని పెంచుకోగలిగాం కాబట్టి అది ఒక సక్సెస్ స్టోరీ కింద చెప్పుకోవచ్చు. అలాగే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఏదైతే ఉందో అది సుప్రీంకోర్టు దృష్టికి కూడా వెళ్ళింది. చాలా తక్కువ నంబర్స్ ఉన్నాయి అవి, వాటిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు కూడా నొక్కి చెప్పిందనమాట. సరే, ఈరోజు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంతటితో ముగిద్దాం. నమస్తే.